మరో మిడ్ డే బ్రేకింగ్ చూస్తే పల్నాడు జిల్లా నరసరావుపేటలో హై టెన్షన్ నెలకొంది. నరసరావుపేటలో మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే చంద్రవాడ సవాల్కు చర్చకు సిద్ధంగా ఉన్నట్టు గోపిరెడ్డి స్పష్టం చేశారు. తనను హౌస్ అరెస్ట్ చేయడం బాధాకరమన్నారు. ఎమ్మెల్యే అన్ని ఏర్పాట్లు చేసి చర్చకు సిద్ధమని చెప్పినా హౌస్ అరెస్ట్ చేయడం ఏంటంటూ ప్రశ్నించారు. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యలకు అరవింద్ బాబు కౌంటర్ ఇచ్చారు. గోపిరెడ్డి సవాల్కు సిద్ధంగా ఉన్నానని అరవింద్ బాబు స్పష్టం చేశారు. లా అండ్ ఆర్డర్తో గోపిరెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారని చెప్పారు. నరసరావుపేట అభివృద్ధిపై చర్చకు సిద్ధమన్నారు అరవింద్ బాబు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రవికృష్ణ జానుతున్నారు. ఎస్ రవికృష్ణ, ప్రస్తుతం ఏంటి అక్కడ సిచ్యువేషన్ ఏంటి? సవాళ్ళు ప్రతి సవాళ్ళతో మొత్తం ఇద్దరు కూడా ఏం చెప్తారు? పోలీసులు ఏం చెప్తున్నారు? సతీష్, ఏదైతే పల్నాడుకి సంబంధించి నరసరావుపేటలో ఈ మాజీ ఎమ్మెల్యే ఇద్దరు సవాళ్ళ ప్రతి సవాళ్ళతో మాత్రం అక్కడ ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు అయితే ఏర్పడ్డాయని చెప్పుకోవచ్చు. ప్రధానంగా కూడా నరసరావుపేటకి సంబంధించి నరసరావుపేట అభివృద్ధి తన పాలనలోనే జరిగిందని ఒక పక్కన మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి చెప్తూ ఉన్నారు. లేదు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రమే ఇక్కడ అభివృద్ధి దానికి అడుగులు పడినాయి అని చెప్పి చదలవాడ అరవింద్ బాబు చెబుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో మేము కారణము దీనికి అభివృద్ధి అని చెప్పుకోవటం జరిగింది. దీనికి సంబంధించి వాళ్ళైతే మాత్రం చర్చకి రావాలని అరవింద్ బాబు కోరటంతో దానికి సంబంధించి సవాల్ విసరడంతో దానికి ప్రతి సవాల్గా కూడా తాను సిద్ధమని చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఈరోజు 12 గంటల ప్రాంతంలో పల్నాడుకి సంబంధించి ఏదైతే కోటప్పకొండ దేవాలయం ఉందో ఆ దేవాలయంలో తానైతే మాత్రం ఖచ్చితంగా కూడా తన దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్తో వస్తానని చెప్పి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి చెప్పడం, దాన్ని ఆహ్వానిస్తూ కూడా తాను సిద్ధంగానే ఉన్నాను అని చెప్పడం నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్పుకోవాలి. ఆ తర్వాత ఈరోజు ఉదయం అయితే మాత్రం ఒక పక్కన మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని అయితే హౌస్ అరెస్ట్ చేశారు. అదేవిధంగా కూడా ఎక్కడికక్కడ బారికేడ్స్ ఏర్పాటు చేసి చదలవాడ అరవింద్ బాబు ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో ఆయన బయటికి రాకుండా కూడా కట్టడి చేసినటువంటి నేపథ్యంలో తిరిగి వీళ్ళైతే మాత్రం వీడియోలు చేసి బయటికి వదిలినటువంటి సందర్భంలో ఆ వీడియోలు అయితే వైరల్గా మారటం జరిగింది. ప్రధానంగా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అయితే తనని రమ్మనమని పిలిచి పోలీసుల సమక్షంలోనే చర్చకు సిద్ధమని తాను చెప్పినప్పటికీ కూడా రమ్మనమని పిలిచి ఇప్పుడైతే మాత్రం తన హౌస్ అరెస్ట్ చేయించారని ఒక పక్కన గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అంటే తన గతంలో కూడా అంటే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తన హౌస్ అరెస్ట్ చేయించినా కూడా తాను ఇంటి నుంచి బయటకు వచ్చి ఈయన చెప్పిన ప్రాంతానికి వెళ్ళి సవాల్ ఎదుర్కొన్నాను, అటువంటిది అలానే ఉండాలి, అంతేకాని ఈ సవాల్ని స్వీకరించిన చేతకాక ఇలాంటి చేతకాని మాటలు చెబుతున్నాడు అని చెప్పి ఈయన ఎవరైతే అరవింద్ బాబు ఉన్నారో అరవింద్ బాబు చెప్పడంతో ఒక్కసారిగా కూడా అక్కడ ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు ఏర్పడినాయి. ఈ వీడియో చూసినటువంటి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అక్కడి నుంచి ఇంటిపై నుంచి వస్తున్నటువంటి నేపథ్యంలో పోలీసులు అయితే అడ్డుకున్నారు. ఈ సందర్భంగా కూడా పోలీసులకు వైసీపీ కార్యకర్తలకు మధ్య మాత్రం తీవ్ర ఘర్షణ చోటు చేసుకుందని చెప్పుకోవాలి. దీంతో లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేసేందుకు అక్కడ అయితే మాత్రం ప్రధానంగా పోలీసులు అయితే మాత్రం వైసీపీ కార్యకర్తల మీద లాఠీ చార్జ్ చేయడం జరిగింది. లాఠీ చార్జ్ చేసి వాళ్ళని అయితే మాత్రం అక్కడి నుంచి పంపించివేయడం జరిగింది. ప్రజెంట్ పొజిషన్ అయితే మాత్రం గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని హౌస్ అరెస్ట్ చేసి బయట అయితే బారికేడ్స్ ఏర్పాటు చేసి బయటికి రానియకుండా అయితే మాత్రం పోలీసులు అయితే కాపలాగా కాస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ ఎవరైతే ఎమ్మెల్యే అరవింద్ బాబు ఉన్నారో ఎమ్మెల్యే అరవింద్ బాబును కూడా బయటికి రానియకుండా మాత్రం కట్టడి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏ నిమిషాన ఏం జరుగుతుంది అనేటువంటి తీవ్ర ఉద్రిక్తమైన పరిస్థితులు అయితే ఏర్పడినాయని చెప్పుకోవాలి. ఎందుకంటే గత ప్రభుత్వంలో అంటే వైసీపీ పాలనలో అయితే మాత్రం తాను 2456 కోట్ల రూపాయలు అభివృద్ధి పనులు నియోజకవర్గానికి కేటాయించారని ఒక పక్కన గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి చెబుతున్నటువంటి నేపథ్యం. ఇప్పుడు వరకు తానైతే మాత్రం 560 కోట్ల రూపాయలు అభివృద్ధికి కేటాయించారని చెప్పి ఈ అరవింద్ బాబు చెబుతున్నటువంటి నేపథ్యంలో తాను ఏదైతే ఈ నరసరావుపేట అభివృద్ధికి తామే కారణమని ఒక పక్కన వైసీపీ చెబుతూ ఉంటాం, మరో పక్కన కాదు తాము వచ్చిన తర్వాత అభివృద్ధి జరిగింది అని చెప్పి చెప్పినటువంటి నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్తమైన పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్పుకోవాలి. అదేవిధంగా కూడా వైసీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులు కూడా పెద్ద ఎత్తున నరసరావుపేట చేరుకోవటం, అదే నరసరావుపేట నుంచి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నివాసానికి వెళ్ళినటువంటి సందర్భంలో అయితే మాత్రం ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్పుకోవచ్చు. వాళ్ళని కట్టడి చేసేందుకు పోలీసులు అయితే మాత్రం లాఠీ చార్జీ కూడా చేశారు. అదేవిధంగా ఇక అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం ఈయన ఎమ్మెల్యే ఎవరైతే అరవింద్ బాబు ఉన్నారో అరవింద్ బాబుకు సంబంధించి అరవింద్ బాబును కూడా పోలీసులు అయితే మాత్రం బయటికి రానియకుండా కూడా ఆయన్ని అయితే మాత్రం కట్టడి చేసిన పరిస్థితి అయితే కనపడింది. ఇలాంటి సందర్భంలోనే అరవింద్ బాబు అయితే మరో వీడియో కూడా విడుదల చేశారు. ఒకవేళ తాను బయటికి రావడానికి
కుదరకపోయినట్లయితే మాత్రం ఇక్కడ టీడీపీకి సంబంధించి ఒక వ్యక్తిని, అదేవిధంగా కూడా మరొక వైసీపీకి సంబంధించి మరొక వ్యక్తిని కూడా పంపించినట్లయితే, ఆధారాలతో పంపించినట్లయితే చర్చ జరుగుతుంది, ప్రజలకు నిజం తెలుస్తుందని చెప్పినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇటువంటి సందర్భంలో అయితే మాత్రం ప్రజెంట్ ఉద్రిక్తమైన పరిస్థితులు నసరాపేటలో నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ రవికృష్ణ.